ఇవాళంతా బిజీగా ఉన్నట్టున్నారు. ఎవరు లైవ్‌లోకైతే రావట్లేదు. ఒక 2, 3 మినిట్స్‌లో లైవ్ వచ్చేసేస్తారండి. అప్పటి వరకు ఉన్నాయి. ఈ రోజైతే పాపం బ్యాంక్ అయితే వెళ్ళాను. అక్కడ కర్రీ తీసుకుందామని చెప్పి బ్యాంక్ నుంచి వచ్చేసరికి సోమవారం కదా అసలు ఖాళీ లేదు. దానివల్ల కర్రీ తెచ్చుకున్నాను. కర్రీ తెచ్చుకున్నామని వెళ్ళాను. పాపం ఇద్దరు ఆడవాళ్ళు బాగా ఆకలేస్తుందమ్మా, భోజనం పెట్టించు అంటే నాకే జాలేసిందండి. ఎందుకో బాగా పెద్దవాళ్ళు పాపం. మరి ఎక్కడో మన దగ్గర నుంచి వచ్చారంటే మరి హాస్పిటల్కి వచ్చారో ఎందుకో అయితే తెలియదు, కానీ నేనైతే డీటెయిల్స్ అయితే ఏం అడగలేదు. డబ్బులు కావాలని అయితే అడగట్లేదు. భోజనం పెట్టించండమ్మా అని చెప్పి అన్నారు. మా ఇద్దరికి ఒక పార్సల్ అయితే తీసుకున్నాను. వాళ్ళకి చాలా దీనంగా అడిగారు. అడగలేక వాళ్ళిద్దరికి అయితే భోజనం ఇచ్చి నాకు ఈరోజు అయితే కొంచెం హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇద్దరికి భోజనం పెట్టించాను. కొంతమంది అయితే డబ్బులు అడుగుతారు. నాకు అది కాదమ్మా, డబ్బులు ఇవ్వు, నేను తింటాం అంటారు. అలాంటి వాళ్ళకైతే నేను ఇవ్వనండి అసలు. పాపం వాళ్ళు ఆకలితో ఉన్నాం అమ్మ, ఆకలి వేస్తుందమ్మా అంటే పార్సల్ చేపించి వాళ్ళకి ఇచ్చాను. నాకే జాలేసింది పాపం. అన్నం లేక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్నాన్ని చెత్తబుట్టలో పారపోసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే లైవ్ లో ఉన్నారండి, లైక్ కూడా చేయట్లేదు వాళ్ళు. సరే, లైవ్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఎవరు లైవ్ అయితే రాలేదు. అలాగే థ్యాంక్ యూ అండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ రోజు అయితే లైవ్లోకి 2 ముగ్గురు మాత్రమే వచ్చారా, ఇప్పుడు కూడా లైక్ చేయలేదు. అలాగే థ్యాంక్